సో హాయ్ ఆల్. అందరికి వెల్కమ్ టు ద ఛానల్. సో ఇవాళ మనం మాట్లాడుకునేది వచ్చేసి, వాళ్ళు చెప్పబోయే స్టోరీ వచ్చేసి అడవి మూర్ఖుని కథ. సో ఈ కథలో ఏంటంటే బేసిక్ గా కొన్ ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకి ఒక 7 కొడుకులు, సమ్ ఆడపిల్లలు కూడా ఉన్నారు. సో ఒక రోజు రాజు నార్మల్ గా క్యాజువల్ గా కూర్చుని పిల్లలతో మాట్లాడుతూ ఉంటాడు. పిల్లలు అంటే చిన్న పిల్లలు ఏం కాదు, పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటాడు. సో అడుగుతాడు, ఫస్ట్ కొడుకుని అడుగుతాడు. సో ఇంత సంపద వచ్చింది, ఇంత రాజ్యం వచ్చింది, సో దీనికి కారణం ఎవరై ఉంటారు అని అడిగితే, కొడుకులందరూ దీనికి మీరు తప్ప ఇంకెవరి కారణం, మీరే మొత్తం, మీరే సర్వస్వం అంతా మీరే చూసుకున్నారు కాబట్టి దీని అంతటికి మీరే అంటారు. సో అదే క్వశ్చన్ వచ్చేసి ఆడపిల్లని అడుగుతాడు. ఆడపిల్లలు కూడా అందరూ అదే సమాధానం చెప్తారు. ఇలా లాస్ట్ పిల్ల వచ్చి, ఇలాంటివి నాకేం తెలుస్తుంది నాన్నగారు, ఈ సంపద అంటే ఎవరి వల్ల ఏమైందంటే ఎలా చెప్పగలము, నాకైతే తెలియదండి అంటది. సో ఆ మాటకి ఇంకా రాజు కోపం వచ్చేస్తుందన్నమాట. అదిగో నీ అన్నదమ్ములు, ఆ చెల్లెళ్ళు అందరూ, ఆ అక్కలు అందరూ నా వల్ల అంటే నువ్వు మాత్రం కాదంటావా అని చెప్పేసి ఆయన కోపంతో భటుల్ని పిలుస్తాడు. భటులు అంటే సోల్జర్స్, ఒకప్పుడు భటులు అనేవాళ్ళు. పిలిచి ఈ అమ్మాయిని తీసుకెళ్లిపోయి అడవిలో ఒక అడవి మూర్ఖునికి ఇచ్చి పెళ్లి చేసిందని చెప్తారు. సో వాళ్ళు కూడా ఇంకేం చేస్తారంటే ఆడపిల్లని తీసుకెళ్లి అడవిలో అడవి మూర్ఖుని పట్టుకుంటారు, పట్టుకుని పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసిన తర్వాత అడవి మూర్ఖుడు కదా, ఏం తెలియదు. అడవి మూర్ఖుడు ఏం చేస్తాడంటే ఇంకా ఆ భయంతో పారిపోతాడు పెళ్ళైన తర్వాత. ఆ పిల్ల పాపం ఇంకేం తెలియక అక్కడికి వచ్చి ఏడుస్తూ ఉంటది. సో అదే టైంలో ఒక ఆవుల్ని, ఆ గేదెల్ని కాచుకుని ఒక ఆయన వచ్చి అక్కడ చూస్తే ఒక పిల్ల ఏడు కనబడది. ఏమైందా అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక పిల్ల ఏడుస్తూ ఉంటది. రాజుగారి పిల్లలా అనిపిస్తుంది. ఎందుకంటే మరి ఎవరన్నా తెలిసింది కదా ఎలా ఉండేవాళ్ళు. సో చూసి ఏమైందమ్మా అని అడిగితే, ఇలా జరిగిందండి, మా నాన్నగారు ఇలా ఒక అడుగు కుదిర్చి పెళ్లి చేసేసారు, సో ఇలా అయింది అంటే, అవునా, ఓకే ఓకే, సో నువ్వేం వర్రీ అవ్వకు, ఇక్కడ నేను ఆవుల్ని గేదెల్ని కట్టడానికి ఒక గుడిసె ఉంది, ఆ గుడిసెలో చిన్న రూమ్ ఉంది, నువ్వు ఆ రూమ్ లో ఉండు, అలాగే నీకు ఒక పని చెప్తాను, ఆ అడుగుముట్టిని ఎలా అయినా సరే మనం ఇచ్చేసుకుందాము, సో ఈ పాలు ఉండే చూసావా, ఈ పాలతో ఏదో స్వీట్ చేసి వాడు ఎటైతే వెళ్తాడో ఆ రూట్ లో పెట్టు, ఆ దారిలో పెట్టు అంటాడు. సరే నెక్స్ట్ డే అలాగే చేస్తుంది. అడుగు మురుకుడు వస్తాడు, స్పీడ్ గా పరిగెత్తేసింది. అడుగు మురుకుడు ఎంతసేపు అయితే ఇదేందని అంటాడు, ఏం పట్టించుకోడు. సో అదే టైంలో గొక్కుని ఈ గిన్నె పెట్టదు కదా, ఆ గిన్నెలో కాలేసి వెళ్ళిపోతాడు. కొంచెం దూరం లేక కాలింది ఏదో ఉంది కాలు అని చెప్పి టేస్ట్ చేస్తే ఆయనకు బాగా నచ్చుద్ది అన్నమాట అడిగి. సో నెక్స్ట్ డే కూడా మళ్ళీ చూస్తాడు. సో అలాగే ఒక స్వీట్ ఏం చేస్తుంది, ఈ అమ్మాయి ఏం చేస్తుంది, స్వీట్ తీసుకెళ్లి ఒక రూమ్ లో పెడుతుంది. వీడు ఏం చేస్తాడంటే తింగరుడు కదా, ఏం తెలియదు కదా, లోపలికి వెళ్ళిపోయి తింటాడు. ఈ అమ్మాయి వెనక బాగా చేసి లాక్ వేసేస్తున్నాడు. సో అప్పుడు మార్నింగ్ మళ్ళీ ఆయన వస్తాడు, ఎవడో ఈ గ్యాదర్ని ఎవరిని కాస్తాడు, ఆయన వస్తాడు. ఆయన వచ్చి ఏమైందంటే మీరు చెప్పినట్టు చేశానండి, ఆయన లోపల లాక్ చేశానంటే ఆయన ఏం చేస్తాడంటే ఆయన లోపల పెట్టి వీడికి అన్ని నేర్పిస్తాడు, ఎలా ఉండాలి ఏంటి మొత్తం నేర్పించి ఆయనకు ఒక మాట నేర్పిస్తాడు, నీకు ఏదైనా సరే దేవుడే చేస్తాడు అని చెప్పేసి. సో రోజు ఇంకా అన్ని పనులు చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తూ పనులు చేసుకుంటుంటాడు. రోజు ఏ పనులా ఏంటి అని చెప్పేసి అమ్మాయి మీద ఇలా చిరాకు పడతాడు. నా మీద చిరాకు పడతాడు ఏంటి, నువ్వు ఎవరైతే రోజు దేవుడు ఉన్నా ఆ దేవుడినే కలివెళ్ళి అన్నాడు. సరే నేను ఆ దేవుడితోనే మాట్లాడుకుంటా ఏదైనా అని చెప్పేసి ఆ అమ్మాయి ఆడేం చేస్తాడంటే, నాకు నేను దేవుడితో మాట్లాడాలి అని చెప్పేసి ఆ అమ్మాయి దగ్గర నుంచి స్టార్ట్ అవుతాడు. ఫస్ట్లీ స్టార్ట్ అవుతూ వెళ్తూ ఉండగా దారిలో ఆ వెళ్తా ఉంటాడు. అక్కడ ఒక ఆవు కనపడదు. ఆవు అడుగుద్ది అనమాట, ఎక్కడికి వెళ్తున్నావయ్యా అని. ఇలా నేను పెళ్లి చేసుకున్నాను, మా ఆవిడని అడిగితే వెళ్ళేదని దేవుడితో మాట్లాడుకుని ఆ దేవుడితోనే తెలుసుకుంటా, నేను ఏదైనా సరే చెప్పి వెళ్తున్నాడు. అబ్బబ్బా సరే టయానికి వచ్చావు నువ్వు, నాకు ఒక ప్రాబ్లం ఉంది, నాకు ఒక సమస్య ఉంది, ఇలా నేను నా చుట్టూ ఇంత గడ్డి ఉంటుంది, తినలేకపోతున్నాను, ఆకలి వేయట్లేదు, ఆ సమస్య ఏంటి ఒకసారి కనుక్కో అయ్యాడు. ఇదంతా పని నేను కనుక్కుంటానే అంటాడు. వెళ్తాడు. వెళ్ళిన దారిలో సగం దారిలో ఒక పాము కనబడుద్ది. పాము అంటే ఒక 7 తలల పాము అనుకోండి. ఆ పాము కనబడి ఏంటయ్యా ఎక్కడికి వెళ్తాను అడుగుద్ది. ఇలా జరిగింది, ఇలా మా ఆవిడ నన్ను ఏదైనా ఉంటే దేవుడితోనే తెలుసుకోమంది, సో అందుకని దేవుడితోనే తెలుసుకుంటే ఏదైనా సరే నేను అంటే, అబ్బా అవునా, నాకు ఒక సమస్య ఉంది, నేను ఇలా నాకు పుట్ట ఉంది, ఆ పుట్టలోకి వెళ్ళలేకపోతున్నాను, ఆ సమస్య ఏంటి ఒకసారి దేవుడిని అడిగయ్యా అంటది. సరే ఇది పెద్ద విషయం, ఇది కనుక్కుంటాను ఏమంటాడు. ఇంకొంచెం దూరం వెళ్ళాక ఏమవుద్దంటే ఒక రాజు కనపడతాడు ఆ నియర్ బై లో. ఆ రాజు అడుగుతాడు అనమాట, ఎక్కడికయ్యా నువ్వు ఎట్ట వెళ్తున్నావు. ఇలా 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 జరిగింది, ఇలా జరిగింది. అవునా, నాకు ఒక సమస్య ఉంది, ఊరు మొత్తానికి సరిపడ ఒక కొలను ఉంది, పగలంతానేమో కొలను బానే ఉంటుంది, రాత్రి అయ్యేటప్పటికేమో పిచ్చుకలు వచ్చి తీసుకెళ్లిపోతున్నాయి, అసలు ఆ నీరు కూడా బాగుండట్లేదు, అసలు ఏమైందో ఇది కూడా కనుక్కోయ్యా అంటుంది. సరే ఇది కూడా కనుక్కొని వెళ్తాను. ఇందులో ఒక ఆయన వచ్చి ఎక్కడికి వెళ్తాను, నీకెందుకు, నీకు నేను ఎందుకు చెప్పాలంటాడు. నువ్వు దేవుడు దేవుడు అన్న నేనేలే, అడుగు నేను చెప్పానంట.
ఫస్ట్ ఈయన బాధ అడుగుతాడు, నేను ఇలా జరిగింది, నాకు అసలు ఏం చేయాలో తెలియట్లేదు, రోజు ఒకే పని జరుగుతుంది, సో దీని గురించి నాకు ఒకటి చెప్పండి. ఇదిగో నీకు కర్ర ఇస్తున్నాను, కర్రను బెత్తం అంటారులే, బెత్తం ఇస్తున్నాను. ఈ బెత్తంతో ఒక సర్కిల్ గీసి నీకు ఎన్ని స్టేర్స్ అయితే కావాలో, నీకు ఎంత ఫ్లోర్లు కావాలో అన్ని సార్లు కొట్టు, నీకు అంత పెద్ద ఇల్లు వస్తుంది అన్నాడు. ఓకే సరే. నెక్స్ట్ ఆవు ఇలా చుట్టూరు దానికి కావాల్సిన మేత అంటే బట్ తినలేకపోతుంది, దీనికి కారణం ఏంటి అన్నాడు. ఏం లేదు, నీకు ఇచ్చిన బెత్తంలో ఒక్కడు కొట్టు, అది సెట్ అయిపోద్ది అంటాడు. నెక్స్ట్ ఇలా పాము ఉంది, ఈ పాము పుట్టలోకి వెళ్ళిపోతుంది, దాని సమస్య ఏంటంటే అది అంతకు ముందులో ఆ దారిలో వెళ్లే వాళ్ళందరినీ భయపెట్టి వాళ్ళ చేతిలో ఉన్న బంగారాన్ని అంత సంపాదన తీసుకుని పుట్టలో పెట్టుకుంది, అది ఎవరికి ఇవ్వకుండా అలానే పెట్టుకుంది, ఆ పుట్టం ఫుల్ అయిపోయింది, అందుకనే వెళ్ళైపోతుంది, ఆ సంపద ఎవరిని దానం చేసామును అది దాని పుట్టలోకి వెళ్ళాలంటాడు. ఓకే నెక్స్ట్ ఇలా రాజు కూతురు సమస్య అంటే, రాజుకి సమస్య ఏం లేదు, కూతురి మీద ప్రేమతో కూతురిని ఎవరికి పెళ్లి చేయట్లేదు, ఆ పిల్లేమో బాధపడతా ఉంటుంది. సో దాని వల్ల ఏంటంటే ఊరు అలా ఉంది, ఎవరిని ఫస్ట్ ఆ పిల్లని పెళ్లి చేయాలి, ఆ తర్వాత ఆ ఊరికి మంచి జరుగుద్ది అన్నాడు. ఓకే ఇవన్నీ లైన్లో పెట్టి వెళ్తా ఉంటాడు, రిటర్న్ అవుతాడు. రిటర్న్ లో ఫస్ట్లీ రాజుకి వెళ్ళాలా అని చెప్తాడు. రాజు ఏమన్నాడు, ఎవరికో ఎందుకులే, నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను, నువ్వు తెలిసినాడు కాబట్టి అంటే పెళ్లి చేసి కొంత బంగారం వేసి పంపిస్తాడు. వెళ్తాడు, పాము కనబడుతుంది, మళ్ళీ పాము గురించి వెళ్తాడు. పాము గురించి పాము ఏమడదు, పాముతో ఏమని చెప్పాడంటే, ఇలా నువ్వు దారిలో చాలా మంది దగ్గర సంపదని తీసేసుకున్నావు భయపెట్టి, అది ఎవరికైనా దానం చేసి అప్పుడు నువ్వు పొట్టలో వెళ్ళగానే ఉంటాడు. ఇంకెవరికో ఎందుకులే నీకే ఇస్తానని చెప్పేసి ఇడిగిచ్చేస్తే పాము పొట్టలోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ వెళ్తాను, ఏం జరిగింది అయ్యా అంటది. ఒకటి పీకుతాడు ఆవు మేతకి వెళ్ళిపోద్ది. సో ఫైనల్ గా ఇక్కడికి వస్తాడు, ఇక్కడ ఒక సర్కిల్ గీస్తాడు, ఆయన నచ్చినట్టు కొడతాడు, పెద్ద బంగ్లా వస్తుంది, హ్యాపీగా ఉంటారు. ఈలోపు ఫస్ట్ వచ్చింది చూసారా రాజు కూతురు, ఆ కూతురు ఎక్కడ బంగ్లా మీద నుంచి చూస్తే దారంతా ఒక ముసలాయన ఒక కొంతమంది పిల్లలు కొంతమంది వెళ్తా ఉంటారు. ఎవరా అని పిలిపిస్తే ఎవరో వాళ్ళ నాన్న, వాళ్ళ అక్కలు, వాళ్ళ చెల్లెలు వాళ్ళు ఉండేదన్నమాట. ఏమైంది నాన్నగారు అంటే, ఏముందమ్మా పక్కన రాజ్యం మన మీదకే వచ్చిన వాళ్ళు మనల్ని ఓడించేసి ఆ మన రాజ్యాన్ని తీసేసుకున్నారు, ఇంకేం చేయాలో తెలియక ఇలా బయటకు వచ్చేసాము అని చెప్తాడు. అవునా నాన్నగారు, మీరేం కంగారు పడద్దు, మా ఆయన ఉన్నారు కదా, ఆయన పెద్ద వీరుడు, ఆయన వెళ్ళి ఆ రాజ్యాన్ని ఓడించి మీ రాజ్యాన్ని మీకు అప్పచెప్తాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీకేమున్నదని మా ఇంట్లో ఉండండి అని చెప్పేసి ఇంట్లో పెట్టుకుంది. సో ఉన్నాడు కదా మరి, ఫారెస్ట్ మ్యాన్ అంటే లైక్ అడవి మూర్ఖుడు అంటే సింపుల్ కాదు కదా, యుద్ధానికి వెళ్తాడు, యుద్ధం చేస్తాడు ఆ రాజుతో యుద్ధం చేసి యుద్ధం గెలిచి వచ్చి ఆ రాజ్యాన్ని మళ్ళీ అలా మాంగారికి ఇచ్చేసి ఎవరికి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో దట్స్ ఇట్ గైస్.